నమస్కారం నా ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 168కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 30, 2018, టైం వచ్చేసరికి 7:30 PM. ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి మనకి అప్డేట్స్ గురించి. సో ఫస్ట్ హెచ్ఎండి గ్లోబల్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ట్విట్టర్లో వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. నోకియా 5 అండ్ నోకియా 6 ఈ రెండు ఫోన్స్కి అయితే ఆండ్రాయిడ్ ఓరియో అప్డేట్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. సో స్టేబుల్ వర్షన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి హెచ్ఎండి గ్లోబల్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ సర్వికాస్ అయితే ఒక ట్వీట్ అయితే చేశాడు. స్వీటర్ అండ్ స్మూతర్ నోకియా 5 అండ్ నోకియా 6 అఫీషియల్లీ జాయినింగ్ ది ఆండ్రాయిడ్ ఓరియో ఫ్యామిలీ అని చెప్పేసి ట్వీట్ అయితే చేశారు. ఒకవేళ మీరు నోకియా 5 కానీ నోకియా 6 కానీ యూస్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకొని మీకు అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. సో అప్డేట్లో వీళ్ళు సేమ్ మనకి ఆండ్రాయిడ్ ఓరియో ఫీచర్స్ ఉంటాయి, ఆండ్రాయిడ్ ఓరియో ఫీచర్స్ని యాడ్ చేశారు అండ్ గూగుల్ సెక్యూరిటీ ప్యాచ్ని కూడా అప్డేట్ అయితే చేశారు. సో ఒకసారి మీరు నోకియా 5 కానీ నోకియా 6 కానీ యూస్ చేస్తుంటే అప్డేట్ వచ్చింది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ హెచ్టీసీ ఇండియా కూడా ఒక ట్వీట్ అయితే చేసింది. హెచ్టీసీ U11 వీళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. సో దీనికి కూడా ఆండ్రాయిడ్ ఓరియో అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఒకవేళ మీరు హెచ్టీసీ U11 యూస్ చేస్తుంటే చెక్ చేసుకొని మీకు కూడా ఆండ్రాయిడ్ ఓరియో అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. అండ్ ఏసూస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఏసూస్ జెన్ఫోన్ 3 కూడా ఆండ్రాయిడ్ ఓరియో అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఒకవేళ మీరు ఏసూస్ జెన్ఫోన్ 3 యూస్ చేస్తుంటే మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ రాకపోతే వెయిట్ చేయండి, వీళ్ళు రిలీజ్ చేసింది ఈరోజే. సో మేబీ బ్యాచ్ వైజ్ అయితే రావచ్చు. అండ్ నెక్స్ట్ మనకి రిలయన్స్ నుంచి రిలయన్స్ జియో డేటా యాడ్ ఆన్ అంటే మనకి బూస్టర్ ప్యాక్స్ని రిలీజ్ చేసింది. సో ఇంతకుముందు రిలయన్స్ జియో ఫోన్కి 49 రూపీస్ ప్లాన్ రిలీజ్ చేసింది. దీంతోపాటు ఈ బూస్టర్ ప్యాక్స్ని అనౌన్స్ చేసింది, కానీ ఎగ్జాక్ట్గా వీటికి ఎంతెంత జీబీ డేటా వస్తుందో మనకేమీ మెన్షన్ అయితే చేయలేదు. సో ఇప్పుడు మొత్తం రిలీవ్ చేశారు ఏ రీఛార్జ్ ప్యాక్కి లేదా ఏ బూస్టర్ ప్యాక్కి ఎంతెంత డేటా వస్తుందో. సో ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ మనకి 4 ఉన్నాయి, మొత్తం 11 రూపీస్ ఉంది. 11 రూపీస్ పెట్టి మీరు రీఛార్జ్ చేపిస్తే 400 MB మీకు హై స్పీడ్ డేటా అయితే వస్తుంది. అండ్ 21 రూపీస్ ఉంది. 21 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేపిస్తే 1 GB హై స్పీడ్ డేటా వస్తుంది. 51 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేపిస్తే 3 GB హై స్పీడ్ డేటా వస్తుంది. అండ్ 101 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేపిస్తే 6 GB హై స్పీడ్ డేటా వస్తుంది. సో ఈ బూస్టర్ ప్యాక్స్ అయితే వ్యాలిడిటీ అయితే ఏమీ లేదు. మీరు ఏదైతే బేస్ ప్లాన్ ఉంటుందో బేస్ ప్లాన్ వ్యాలిడ్ అయ్యే వరకు మీకు యూజ్ చేసుకోవచ్చు మీరు. అసలు ఎగ్జాక్ట్గా ఈ బూస్టర్ ప్యాక్స్ అంటే ఏంటంటే మనకి మనం రీఛార్జ్ చేయించుకుంటాం. రిలయన్స్ జియో 149 రూపీస్ ప్లాన్ ఎప్పుడు రీఛార్జ్ చేయించుకున్నాను నేను. దాని వ్యాలిడిటీ 28 days ఉంటుంది. పర్ డే నాకు 1.5 GB డేటా అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఈరోజు 1.5 GB డేటా అయిపోయింది నాది హై స్పీడ్ డేటా. ఇప్పుడే నేను ఒక 1 అవర్లోనే నేను కాల్ చేస్తాను హై స్పీడ్ డేటా 1.5 GB డేటా. సో ఇప్పుడు నాకు స్పీడ్ నాకు 64 kbps పడిపోతుంది. FUP లిమిట్ ఉంటుంది కదా, 64 kbps స్పీడ్లో నేను ఈ రోజంతా నేను రన్ చేసుకోవాలి. నాకు అర్జెంటుగా ఇప్పుడు హై స్పీడ్ డేటా కావాలనుకున్నప్పుడు మనకి ఈ బూస్టర్ ప్యాక్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను 11 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేపిస్తే నాకు 400 MB నాకు హై స్పీడ్ డేటా వస్తుంది. సో ఇట్లా మన ఇష్టం. 11 రూపీస్ కానీ 21 రూపీస్ కానీ మీకు ఎంత MB కానీ ఎంత GB కానీ డేటా మీకు కావాలో దాని ప్రకారం మీ అవసరం బట్టి మీరు బూస్టర్ ప్యాక్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే వీటికైతే వ్యాలిడిటీ అయితే ఏమీ లేదు. మన బేస్ ప్లాన్ వ్యాలిడిటీ అంటే ఇప్పుడు నేను 149 రూపీస్ ప్లాన్ రీఛార్జ్ చేపిస్తే నాకు 28 days వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 11 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేపిస్తే నాకు 400 MB నాకు డేటా అయితే వస్తుంది. ఈ 400 MB డేటా కూడా నేను 28 days ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. ఈ రోజైనా యూస్ చేసుకోవచ్చు, రేపైనా యూస్ చేసుకోవచ్చు. సో మన ఇష్టం వచ్చినప్పుడు యూస్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1.5 GB డేటా నాది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ 400 MB డేటాని రీఛార్జ్ చేసుకొని ఇది కూడా అయిపోయింది అనుకోండి. తర్వాత మళ్ళీ నాకు స్పీడ్ అనేది 64 kbpsకి పడిపోతుంది. సో ఇట్లా మీకు ఈ బూస్టర్ ప్యాక్స్ అనేవి యూజ్ అవుతుంటాయి. సో వీళ్ళు మంచి ప్లాన్స్ తీసుకొని వచ్చారు. 101కి మనకి 6 GB డేటా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 6 GB నేను రీఛార్జ్ చేయించుకుంటే నేను ఈ 28 daysలో నాకు ఇష్టం వచ్చినప్పుడు అంటే నాకు 1.5 GB డైలీ లిమిట్ అయిపోయిన తర్వాత నాకు ఈ 6 GB అనేది కొంచెం నేను యూస్ చేసుకుంటూ ఉండొచ్చు. సో మన ఇష్టం. సో మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఈ బూస్టర్ ప్యాక్స్ అయితే యూస్ చేసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్ ప్రకారం. అండ్ మీకు Jio.com లభిస్తున్నాయి అండ్ మైజియో యాప్లో కూడా మీకు ఇవి కనపడుతున్నాయి. మీరు రీఛార్జ్ అయితే చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి యూలిఫోన్ నుంచి ఒక ఇన్వైట్ అయితే సెండ్ చేసింది. MWC ఈవెంట్లో వీళ్ళు ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఈ ఫోన్లో వీళ్ళు మీడియాటెక్ ప్రాసెసర్ తీసుకురాబోతున్నారు. మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్ తీసుకురాబోతున్నారు. సో ఇదే ఫస్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్తో రాబోతున్నది. ఇంతవరకు మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్ అయితే అనౌన్స్ చేయలేదు. సో దీనికి సంబంధించి కొన్ని రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి, ఈ ప్రాసెసర్ ఇలా ఉంటుందని చెప్పేసి. సో ఈ ప్రాసెసర్ 12 nanometer బిలియన్ ప్రాసెసర్ అండ్ ఆక్టా కోర్ ప్రాసెసర్ 8 cores ఉంటాయి. ఫస్ట్ 4 cores వచ్చేసరికి పవర్ఫుల్ కోర్స్ ARM Cortex A73 cores. వీటి క్లాకింగ్ స్పీడ్ 2.5 GHz ఉంది. నెక్స్ట్ 4 cores అంత పవర్ఫుల్ కోర్స్ అయితే కావు. ARM Cortex A53 cores. వీటి క్లాకింగ్ స్పీడ్ 2 GHz కింద ఉంది. అండ్ జీపీ వచ్చేసరికి Mali G72 MP4 GPU లభిస్తుంది. సో ఇవి మనకి లీక్ అయిన స్పెసిఫికేషన్స్ అయితే మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్వి. సో ఈ ప్రాసెసర్ అయితే ఈ ఫోన్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు ఈ పోస్టర్ ప్రకారం చూసుకుంటే. అండ్ ఈ ఫోన్ చూసుకుంటే మనకి iPhone 10 లాగా ఉంది. అండ్ ఈ ఫోన్ స్క్రీన్ ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే 19:9 ఆస్పెక్ట్ రేషియోలో వస్తుంది. సో ఇప్పటిదాకా మనం 18:9 చూసాం, ఇది 19:9 డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియోలో ఉంది. సో టాప్లో మనకి నాచ్
నాచ్ అయితే ఉంది ఐఫోన్ 10 లాగా. అండ్ ఈ ఫోన్ వాల్పేపర్ చూస్తుంటే OnePlus 5T వాల్పేపర్ లాగా ఉంది. అండ్ ఈ ఫోన్ బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. సో ఇవి మనకి పిక్చర్స్ ప్రకారం తెలిసింది. సో ఈ ఫోన్ అయితే వీళ్ళు MWC ఈవెంట్ అయితే లాంచ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ మనకి షార్ప్ నుంచి ఒక Android 1 ఫోన్ అయితే అనౌన్స్ చేసింది. సో Android 1 సాఫ్ట్వేర్ గురించి మనకు తెలిసిందే, మనం Xiaomi Mi A1 చూసాము, తర్వాత HTCలో కూడా Android 1 ఫోన్ అయితే వచ్చింది. ఇప్పుడు షార్ప్ కూడా Android 1తో ఒక ఫోన్ అయితే తీసుకొని వచ్చింది గూగుల్ సాఫ్ట్వేర్ తోటి. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే 24 months అంటే మనకి 2 years వరకు Android అప్డేట్స్, మనకి ఫ్యూచర్ Android అప్డేట్స్ వస్తాయి. అండ్ 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే చాలా యావరేజ్ ఉన్నాయి. 5-inch ఫుల్ హెచ్డీ డిస్ప్లే లభిస్తుంది. స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 2700 mAh బ్యాటరీ లభిస్తుంది. 3GB ర్యామ్ 30GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఆండ్రాయిడ్ ఓరియోతో రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. కాకపోతే ఈ ఫోన్ మనకి ప్రైస్ చూసుకుంటే దగ్గర 19,000 రూపాయల దాకా పెట్టారు ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే. సో ఈ స్పెసిఫికేషన్స్కి ఈ ప్రైస్కి అసలు మ్యాచ్ అయితే లేదు. సో ఇదైతే మ్యాక్సిమం ఇండియాకి అయితే రాకపోవచ్చు. షార్ప్ మనకి ఎప్పుడు ఫోన్స్ అయితే ఇండియాకి తీసుకురాలేదు. ఇంతకుముందు మనకి చాలా మంచి ఫోన్స్ అయితే లాంచ్ చేసింది, కానీ ఇంటర్నేషనల్గా మనకి ఇండియాకి అయితే ఫోన్స్ అయితే ఏం తీసుకురాలేదు. సో మేబీ ఈ ఫోన్ కూడా ఇండియాకి అయితే రాకపోవచ్చు. అండ్ ఇష్యూస్ మనకి Xiaomi నుంచి Xiaomi Mi A1 కెర్నల్ సోర్స్ని రిలీజ్ చేసింది. సో కెర్నల్ సోర్స్ అంటే ఎవరైతే కస్టమ్ రామ్స్ తయారు చేయాలనుకుంటున్నారో డెవలపర్స్ ఉంటారు కదా, డెవలపర్స్కి కెర్నల్ సోర్స్ అనేది యూజ్ అవుతుంది. సో మరి మేబీ మనం ఫ్యూచర్లో Mi A1కి కస్టమ్ రామ్స్ అయితే చూడొచ్చు. సో దీనికి సంబంధించి లింక్ నేను కింద ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో Xiaomi Mi A1 చాలా ఇప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది, కానీ అప్డేట్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఓరియో అప్డేట్ ఆఫ్ చేసింది, కొన్ని మొబైల్స్కి మళ్ళీ రిలీజ్ చేసింది, కొన్ని మొబైల్స్కి అయితే అసలు అప్డేట్ రావట్లేదు. చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు వస్తుందని చెప్పేసి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓరియో అప్డేట్ అయితే అన్ని మొబైల్స్కి అయితే రాలేదు. సో చూడాలి మరి ఫ్యూచర్లో అన్నీ ఫిక్స్ చేసి ఓరియో అప్డేట్ని అన్ని మొబైల్స్కి ఇస్తారో లేదో. అండ్ నెక్స్ట్ మనకి హానర్ నుంచి హానర్ 9 Lite 4th సేల్ ఈరోజు జరిగింది. ఈరోజు జరిగిన సేల్లో 120 secondsలోనే మొత్తం అన్ని ఫోన్స్ అమ్ముడిపోయినాయి అని చెప్పేసి హానర్ ట్విట్టర్ అకౌంట్లో ప్రకటించింది. సో మళ్ళీ నెక్స్ట్ సేల్ February 6వ తారీఖు ఉంది. February 6వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్లో సేల్ అయితే నడుస్తుంది. సో అప్పుడు మళ్ళీ మీరు సేల్లో పార్టిసిపేట్ చేసి కొనుక్కోవచ్చు. రేపైతే నేను హానర్ 9 Lite ఫుల్ రివ్యూ అయితే ప్రొడ్యూస్ చేస్తాను. మొత్తం అయిపోయిన టెస్టింగ్ అయితే రేపైతే ఫుల్ రివ్యూ ప్రొడ్యూస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనకి నోకియా నుంచి Nokia 3310 4G ఫోన్ వస్తుందని చెప్పేసి మనకి న్యూస్ అయితే ఉంది. సర్టిఫికేట్స్ కూడా మనకి లీక్ అయినాయి. సో ఈరోజు Nokia 3310 4G VoLTE ఫోన్ని అనౌన్స్ చేశారు, వీళ్ళు చైనాలో అనౌన్స్ చేశారు. సో ఈ ఫోన్ చూసుకుంటే మనకి ఇంతకుముందు ఫోన్ ఎట్లా ఉంది అట్లనే ఉంది, Nokia 3310 లాగా ఉంది. కాకపోతే ఈ ఫోన్ మనకి సాఫ్ట్వేర్ NOS మీద రన్ అవుతుంది. NOS అనేది అలీబాబా గ్రూప్కి సంబంధించింది. ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ ఆధారంగా దీన్ని కూడా తయారు చేశారు. ఇంతకుముందు Nokia 3310 3G వర్షన్ చూసుకుంటే జావా సాఫ్ట్వేర్ మీద రన్ అయ్యేది. ఇప్పుడు NOS మీద Nokia 3310 4G ఫోన్ అయితే రన్ అవుతుంది. అండ్ దీనిలో కూడా మనకి బ్యాక్ సైడ్ 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఫ్లాష్తో వస్తుంది. 256 MB ర్యామ్ ఉంది, 512 MB రోమ్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ పెట్టి 64 GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇది సింగిల్ సిమ్ వేరియంట్. ఇదైతే చైనాలో అనౌన్స్ చేశారు. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మేబీ MWC ఈవెంట్లో మనకి దీనికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ MWC ఈవెంట్లో మనకి Nokia 3310 తీసుకొని వచ్చారు వీళ్ళు. సో ఈ MWC ఈవెంట్లో కూడా మనకి 3310 4G వేరియంట్ గ్లోబల్ లాంచ్ గ్లోబల్గా ఎప్పుడు అవైలబిలిటీకి తీసుకొస్తారేమని అనౌన్స్మెంట్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఇది ఫైనల్ న్యూస్. మీడియాటెక్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఒక ఈవెంట్లో వీళ్ళు జియోతో పార్ట్నర్షిప్ తీసుకున్నామని చెప్తున్నారు. ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ ఫోన్స్ జియో అయితే తీసుకురాబోతుంది. సో ఈ ఫోన్స్లో ప్రాసెసర్స్ మీడియాటెక్ ప్రాసెస్ ఉంటాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మీడియాటెక్ MT 6739, మీడియాటెక్ MT 6580 ఈ రెండు ప్రాసెసర్స్ ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్కి అయితే సపోర్ట్ చేస్తాయి. మనకి జియో ఫోన్లో మీడియాటెక్ MT 6739 ప్రాసెసర్తో వస్తాయి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఈ ఫోన్స్ అయితే మనకి ప్రైస్ తెలిసిందే, మనకి 4000 3000 అట్లా ఉండొచ్చు. జియో కాబట్టి మనకి ఇంకా ప్రైస్ తగ్గించి పెట్టవచ్చు, ఎఫెక్టివ్ ప్రైస్. సో ఇది కూడా మీరు కొన్ని సంవత్సరాలు వాడుకొని రిటర్న్ చేయడం ఇట్లాంటి అయితే స్కీమ్స్ అయితే తీసుకురావచ్చు. సో ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ అంటే మనకి తెలిసిందే లైటర్ వర్షన్ ఆఫ్ ఆండ్రాయిడ్. అన్నీ మనకి లైట్ ఎడిషన్ ఉంటాయి అనమాట. అంటే మనకి గూగుల్ యాప్స్ కానీ యూట్యూబ్ కానీ అన్నీ మనకి లైట్ యాప్స్ ఉంటాయి. గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ లైటర్ యాప్స్తో వస్తాయి. అండ్ ర్యామ్ కూడా తక్కువ ఉంటుంది, ఇంటర్నల్ స్టోరేజ్ కూడా తక్కువ ఉంటుంది. ఇవి తక్కువ ర్యామ్ని తక్కువ ఇంటర్నల్ స్టోరేజ్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. సో ఓవరాల్గా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. సో గూగుల్ ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ కూడా ఇండియాలోనే లాంచ్ చేశారు. సో ఈ ఫోన్స్ అయితే మనకి జనవరిలో మైక్రోమాక్స్ ఒక ఫోన్ లాంచ్ చేస్తామని చెప్పింది, కానీ
ఏం రాలేదు ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ ఫోన్ అయితే. సో ఫ్యూచర్లో అయితే మనకి ఖచ్చితంగా ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ ఫోన్స్ అయితే వస్తాయి. జియో కూడా ఇప్పుడు ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ ఫోన్ అయితే తీసుకురాబోతుంది. ఖచ్చితంగా మనకి ఫ్యూచర్లో అయితే మీరు 3-4 వేలలోనే మంచి ఫోన్స్ అయితే మీకు లభిస్తాయి ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ తోటి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎపిసోడ్ అయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.